అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. యోహాను సువార్త నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా ఈ ఉదయకాల సమయమున ఒక మాట తెలియచేస్తుంది. ఏంటంటే అది హృదయాన్ని కలవరపడనీయకూడదు. ఇంతకీ హృదయంలో కలవరం ఎందుకు వస్తుంది? మనం జాగ్రత్తగా గమనించాలి. హృదయంలో కలవరం ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనం కొన్ని కోరుకొని, ఎప్పుడైతే మనం కొన్ని చేయాలనే ఆలోచన కలిగి, ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో, ఆ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో, ముందుకు వెళ్ళే ఆ ప్రొసీజర్లో ఎప్పుడైతే మనం అనుకున్నవి జరగకుండా ఉండే పరిస్థితులు మన చుట్టూ కనబడుతూ ఉంటాయో, అప్పుడు మనకి కలవరం వస్తుందండి. అప్పుడే మనకి ఒక భయోందోళన. మరి ఒకసారి మళ్ళీ మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలోని మళ్ళీ చదువుకుందాం ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక, మీ హృదయమును కలవరపడనీయకుడి. తర్వాత మరి చూస్తే కంటిన్యూషన్లో, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఎప్పుడు మనలో కలవరం వస్తుందయ్యా అంటే, విశ్వాసములో ఎప్పుడైతే మనం తగ్గిపోతామో. మనకి 2 కారణాలు మనకు కనబడుతున్నాయి. ఏంటవి? ఎందుకంటే మనం అనుకున్నవి జరగనప్పుడు, లేదా మనకేదో ప్రమాదం వస్తుంది అని మనం ఊహించినప్పుడు, ఆ ప్రమాదంలో మనం ఏదో అయిపోతామని మనం ఇమాజినేషన్స్లోకి వెళ్ళిపోయి ఊహించేసుకొని మనం బాగా ఆలోచించినప్పుడు మాత్రమే కలవరానికి గురవుతామండి. అది అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి అనగానే మనకి 2వ కారణం మనకి క్లియర్గా కనబడుతుంది. ఏంటి? ఎందుకంటే విశ్వాసము లేనప్పుడు. మరి చాలా సందర్భాలలో అల్ప విశ్వాసులుగా మనం ఉంటే ఏమవుద్దనే సందర్భాలు యేసుక్రీస్తు వారు మనకి చాలా సందర్భాలు తెలియజేశారు. అల్ప విశ్వాసులారా, మీరెందుకు సందేహపడితిరి అంటే, అల్ప విశ్వాసులకి ఉండే క్వాలిటీస్ ఏంటో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సందేహం. ఏంటో సందేహం? ఎందుకే? ప్రార్థన అయితే చేశాను, జరుగుద్దంటారా? ప్రార్థన అయితే చేశాను, ఇది నిజంగా జరుగుద్దంటారా? ఏమండి, మీరు చేసిన ప్రార్థన పట్ల మీకే నమ్మకం లేకపోతే ఎలాగండి? మనం మాట్లాడుతున్నటువంటిది మోసం చేసే మనుషులతోటి కాదు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన మాట. ప్రార్థన అంటే ఏంటనగానే, మన మనసులో ఉన్నటువంటి భావాలని, మన మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని దేవునికి తెలియచేస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన మన జీవితంలో చేసినటువంటి ఉపకారాలను తలంచుకొనుచు, ఆయనకి సాగిలపడి నమస్కారము చేయొచ్చు, ఆయన్ని మనం ఆరాధన చేయటమే ప్రార్థన. మరి ఈ ప్రార్థనలో మనకి ఏదైతే అవసరతలు ఉన్నాయో అవి దేవుని చిత్తమైనటువంటివన్నీ కూడా ఆయనకు మనం తెలియచేస్తాం. మరి మన దేవుడు అన్యాయం చేయవాడు కాదు కదా, ఆయన అన్యాయం చేసే వ్యక్తి కాదు కదా. అలాంటప్పుడు మనకి అన్యాయం జరుగుతుందని మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? అన్యాయం జరుగుతుంది ఎందుకు మనం బాధపడిపోతాం అంటే, అది కేవలం మన విశ్వాసం అనేది మాటల దగ్గరే ఉంది, మనసంతా లేదు గనక. మాటలలోనే మన విశ్వాసం ఉంది, మనసులో లేదు. మాటల్లోనే మన విశ్వాసం ఉంది, హృదయంలో లేదు. మాటల్లోనే మన విశ్వాసం ఉంది, క్రియలలో లేదు గనుక. అందుకే అల్ప విశ్వాసులారా, మీరెందుకు సందేహపడుతురి? మత్తయి సువార్తలో మనం గమనించొచ్చండి. అల్ప విశ్వాసులారా, మీరెందుకు సందేహపడ్డారు? అలాగే అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతురి? చూడండి, భయం ఎవరికి వస్తుందయ్యా అంటే అల్ప విశ్వాసం ఉన్నటువంటి వారికి. భయం ఎవరికి వస్తుందయ్యా అంటే, సందేహం ఎవరికి వస్తుందయ్యా అంటే అల్ప విశ్వాసులకే. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. 4వ వచనం మనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, చూడండి చక్కగా ఉందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము ఏమంటారంటే, లోకమును జయించిన విజయము
మన విశ్వాసమే. అంటే లోకములో ఎదురయ్యే ప్రతి శోధనను మనం జయించాలంటే, లోకములో మనకు ఎదురయ్యే ప్రతి పరీక్షను మనం జయించాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఎందుకంటే విశ్వాసం కావాలి. కనుక ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎఫెక్ట్ చేస్తున్నాయి. మన హృదయం ఎందుకు కలవరపడుతుంది, మనం ఎందుకు చింతిస్తున్నామంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకు ఎదురయ్యే పరీక్షను మనం జయించలేకపోతున్నాం, మనకు ఎదురయ్యే శోధనను మనం జయించలేకపోతున్నాం, మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మనం ఎందుకు కృంగిపోతున్నామంటే మన విజయాన్ని మనం సాధించలేకపోతున్నాం. కనుక మనం కృంగిపోతున్నాము. ఎందుకు సాధించలేకపోతున్నామయ్యా అంటే విశ్వాసులుగా మనం లేం గనక. ఎందుకు మనకు సందేహం వస్తుంది? ఇది అవుద్ది అంటారా, నిజంగా జరుగుద్ది అంటారా? నాకేమో జరిగే అవకాశాలు ఏం కనిపించట్లేదు. బ్రదర్, నిజంగా జరుగుద్దా బ్రదర్? ప్రార్థన చేయించుకుంటారండి చాలామంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ప్రార్థన చేయించుకుంటారండి. ప్రార్థన చేయించుకొని ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తాం మనం? ఎందుకంటే తండ్రి మేము ఎవరి మీద ఆధారపడట్లేదయ్యా, ఇదిగో మీ మీద ఆధారపడుతున్నామయ్యా అని ప్రార్థన చేస్తారు. కానీ చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఆధారపడతారు, ప్రభు మీద తప్ప. ప్రార్థనలో మాత్రం ప్రభువా నీవే నాకు ఆధారం అయ్యా, నీవే నాకు ఏడమయ్యా, నీవే నాకు నిరీక్షణ అయ్యా, నీవే నాకు బలమైనటువంటి దాగుచోటు అయ్యా, నీవే నా బలమైన కొండయ్యా. ప్రార్థన మాత్రం అద్భుతంగా ఉంటుందండి. కానీ మన ప్రవర్తన ప్రభువు మీద ఆధారపడే విధంగా ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళని నమ్ముకుంటాం, వీళ్ళని నమ్ముకుంటాం, వాళ్ళ మీద ఆధారపడతాం, వీళ్ళ మీద ఆధారపడతాం. ఏమండి, ప్రార్థించి మన ప్రయత్నం మనం చేయటం వరకే. ప్రతి ఫలితాలు ఇవన్నీ కూడా ప్రయోజనమైనవా కావా అని ఆలోచించి మన జీవితానికి ఉపయోగపడేవి ఆయన తీసుకొస్తారు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించవచ్చు ప్రియులారా, మీకేం కావాలనో మీ తండ్రికి తెలుసు. ఎప్పుడు తెలుసు? అడగక మునిపే తెలుసు. మరి ఎందుకు అడగమంటున్నారయ్యా అంటే నీ మీద ఆధారపడే తత్వం ఉందా లేదా అన్న విషయం నీకు తెలియాలి కదా. ఆయనకైతే తెలుసు నీకేం కావాలో, ఆయన ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరు గ్రహించాలి? మనం గ్రహించగలగాలి. ఏం గ్రహించగలగాలి? ఎందుకే నేను దేవుని మీద ఆధారపడుతున్నానా లేదా, నేను దేవుని ఎడల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నానా లేదా, నాకు విశ్వాసం ఉందా లేదా అనేది మనకు తెలియాలి. చూడండి, చిన్న సమస్య వచ్చిన వెంటనే, చిన్న శోధన వచ్చిన వెంటనే చాలండి సతమతం అయిపోతూ ఉంటామండి. అందుకే ఎందుకు విజయాన్ని సాధించలేకపోతున్నామయ్యా, ఎందుకు సందేహపడుతున్నామయ్యా, ఎందుకు మనకు భయం వస్తుందయ్యా? చూడండి, చాలామంది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఆలోచించవచ్చండి. బ్రదర్ ఎగ్జామ్స్ బ్రదర్ కొంచెం టెన్షన్గా ఉంది, కొంచెం భయంగా ఉంది బ్రదర్. ఎందుకు తమ్ముడు భయం అంటే ఫెయిల్ అయిపోతానేమో, ఎగ్జామ్ పాస్ అవుతాను లేదా డౌట్గా ఉంది. అంత సందేహం ఎందుకు? ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడే కాదు, ఎగ్జామ్స్ ముందటి దినాలలో కూడా, ఎగ్జామ్స్ ముందటి వారాలలో కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన్ని ఆరాధించడానికైతే నీకు సమయం లేదు, కానీ ఆదివారం పూట ఆటలాడుకోవడానికి మాత్రం సమయం ఉంది. లోక సంబంధంగా జీవించావు, ప్రార్థించకుండా లోక సంబంధంగా సినిమాలు చూసావు, ప్రార్థించకుండా లోక సంబంధంగా ఎన్నో కార్యక్రమాలు చేసావు, ప్రార్థించకుండా మూవీస్ చూసావు, ప్రార్థించకుండా గేమ్స్ ఆడో, ప్రార్థించకుండా పబ్బులకి వెళ్ళావు, ప్రార్థించకుండా ఫంక్షన్స్కి వెళ్ళావు, ప్రార్థనలో లేకుండా, బైబిల్ చదవకుండా, దేవుని పిల్లలతో సహవాసం చేయకుండా లోక సంబంధంగా ఎన్నైతే చేయొచ్చో నీ లిమిట్ దాటి, లిమిట్ ఎక్సీడ్ అయిపోయి మనకిష్టం వచ్చినట్టుగా మనం బ్రతికాం. అంతా బాగుంది. ఎగ్జామ్స్ ముందు మాత్రం బ్రదర్ ఎగ్జామ్స్ అంటే టెన్షన్గా ఉన్న, ప్రార్థన చేయండి బ్రదర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి ఆలోచించండి, ఎందుకు నీకు ఆ టెన్షన్ వచ్చేసింది, ఎందుకు నీకు ఆ సందేహం వచ్చేసింది, ఎందుకు మీరు ఇలా మారిపోయారంటే కారణం చెప్పమంటారా? మీలో విశ్వాసం లేదు గనక. బ్రదర్ నాలో విశ్వాసం రావాలంటే ఏం చేయాలి బ్రదర్ విశ్వాసం రావాలంటే ఎగ్జామ్స్ ముందు వచ్చి విశ్వాసం రావాలంటే అడగటం కాదు బ్రదర్. మన జీవితంలో సమస్య రాకముందే, సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసంలో బలవంతులు అవ్వాలి. సమయం ఉన్నప్పుడే విశ్వాసంలో మనం బలాన్ని సంపాదించుకోవాలి. సమయం ఉన్నప్పుడే విశ్వాస వీరులుగా మనం మారగలగాలి. సమయం ఉన్నప్పుడే ఒక విశ్వాసిగా ముందు జరగబోయేదని గ్రహించగలగాలి. మరి విశ్వాసం ఎలా వస్తుంది బ్రదర్ అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే 10వ అధ్యాయం మనకు కనబడుతుందండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనం మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక, వినుట వలన విశ్వాసము కలుగును,
వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. అంటే వాక్యము వింటే మనలో విశ్వాసం వస్తుంది. మరి మనం ఏం చేసాం ఇంతకీ హాలిడేస్ అప్పుడు కానీ, సండేస్ టైంలో కానీ, రిమైనింగ్ డేస్లో కానీ వాక్యం వినకుండా ఉపయోగం లేనటువంటి పనులన్నీ చేశాం కనుక మనలో విశ్వాసం తగ్గిపోయింది కనుక, అసలు మనలో విశ్వాసమే లేదు కనుక ఎగ్జామ్స్ వచ్చినప్పుడు భయం వస్తుంది. నిజంగా వాక్యం వినుంటే కనుక, నీ హృదయంలో వాక్యం ఉంటే కనుక నువ్వు ఎగ్జామ్స్ అప్పుడు భయపడవు. నీకు హృదయంలో వాక్యం ఉంటే కనుక ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు భయపడవు. ఎందుకంటే వాక్యం ఉన్నటువంటి వ్యక్తి వెలుచూపులు చూడడు. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తారు, దేవుని వైపు చూస్తారు, దేవుని మీద ఆధారపడతారు, సొంత శక్తి మీద ఆధారపడరు. తండ్రి నీ చిత్తమైతే ఉద్యోగాన్ని ఇవ్వయ్యా, లేదంటే లేదు అని ప్రార్థనలో మాత్రమే కాకుండా ప్రవర్తనలోనూ హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఎవరు చెప్పగలరయ్యా అంటే విశ్వాసంలో బలవంతులు మాత్రమే చెప్పగలరు. ఎప్పుడు విశ్వాసం వస్తుందయ్యా అంటే అప్పుడప్పుడు చదువుకుంటే కాదండి, విసుగకుండా ప్రార్థన చేయాలి, విసుగకుండా వాక్యం వినాలి, విసుగకుండా వాక్యం చెప్పాలి, విసుగకుండా దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం ఉండగలగాలి. అలా ఉన్నట్లయితే కనుక మనలో భయం ఉండదు, అలా ఉన్నట్లయితే కనుక మనలో సందేహాలు ఉండవు, అలా ఉన్నట్లయితే కనుక మన హృదయం కలవరపడదు, అలా ఉన్నట్లయితే కనుక మన హృదయం చింతకు లోనవ్వదు, మన జీవితం చింతకు లోనవ్వదు. అలా లేని పక్షాలలో మాత్రమే మన హృదయంలో వాక్యము తక్కువైతేనే మనలో విశ్వాసం తక్కువ అవుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును అంటే ఎంత వింటే మనం అంత గొప్పగా యేసుక్రీస్తులో బలపడగలం, అంత గొప్ప విశ్వాస వీరులుగా మనం మారగలం. కనుక ఎగ్జామ్స్ అప్పుడు భయపడకండి. ఎగ్జామ్స్ అప్పుడు కాదు, ఏ విషయంలోనైనా కానీ మనం భయపడకనని చెప్పటం వేరండి, భయపడకుండా మీరు ఉండటం వేరండి. మీరు భయపడకుండా ఉండగలగాలంటే కనుక ఏం చేయాలి తెలుసా? ఇప్పటికైనా కానీ మించిపోయింది లేదు ప్రియులారా, ఇప్పటికైనా కానీ సమయం మించిపోయింది ఏది లేదు. మీకు సమయం దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాకుండా, అవకాశం ఉన్నప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ కాకుండా, అవకాశం ఉన్నప్పుడు పనికి మాలిన పనులు కాకుండా, అవకాశం ఉన్నప్పుడు లోక సంబంధమైన వాటిల్లో కాకుండా అవకాశం కల్పించుకొని మరి, అవసరత కల్పించుకొని మరి దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, దేవుని యొక్క వాక్యంలోని విషయాన్ని గ్రహించండి. అప్పుడు మీరు సందేహం లేని వారై ఉంటారు, అప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు, అప్పుడు మీరు లోకాన్ని జయించగలరు. అప్పుడు మీరు జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షను, అది ఎగ్జామ్స్ అనగానే స్టడీస్లో వచ్చే పరీక్ష మాత్రమే కాదండి, జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షను కూడా మీరు జయించగలగాలంటే ఇదిగో దేవుడు చెప్పిన విధంగా విశ్వాసంలో మనం బలవంతులుగా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో బలవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి దేవ, అనేకమైన విషయాలను మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారంగా బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించిన ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీతో మాట్లాడడానికి, మీ చిత్త ప్రకారంగా మా తండ్రి స్థిరపడటానికి మాకు సహాయం చేశారు. అందుని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి ఎంతమంది అయితే ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్స్ ద్వారా మా తండ్రి మీతో కనెక్ట్ అయి ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప చూపించండి, నడిపించండి, సహాయం చేయండి. మీ చిత్తమైతే మా తండ్రి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యలను ప్రభు మీరు తొలగించండి, సహాయం చేయండి తండ్రి. ప్రభా, పరిచర్యను మా తండ్రి ఇంకా వేగంగా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా పాలిభాగస్తులు అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఏ విధంగా నేను మా తండ్రి ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తూ సహకారం నిలబడుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకు మీరు జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే ఇంకా అనేకమైన కార్యక్రమాల్లో తండ్రి మేమందరం ముందుకు కొనసాగినట్లుగా సహాయించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.